Welcome back to my channel, Mr. Tawfiq Official from the team models. సో ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మనం మూవీ తీస్తాం అది తీస్తాం అని చెప్పి చాలా ఈసారి తీసినాం అంటారు ఏమేమో అంటారు కదా. అది ఎట్లా తీస్తా ఏంది కథ అర్థమవుతలే ఎవరికి. సో నేను చెప్పేది ఏంటంటే ఒకటే మాట, నేను ఏదైనా చేస్తా నా మంచి కోసం చేస్తా, అందరు మంచి కోసం చేస్తా. సో ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళు మంచి చూడండి. అండ్ మొత్తం వీడియో ఎందుకు చేస్తున్నాయి అలా, దానికి కారణం ఏంది అనేది దీనిలో తెలుసనమాట మనకు మొత్తం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కటి ఇన్ఫ్లుయెన్సర్ నాకు సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. నేను వెళ్ళొచ్చు, అలా సపోర్ట్ తీసుకోవచ్చు అండ్ వీడియో కూడా చేయొచ్చు. నాకు ఏం తిప్పాలు పడే అవసరం లేదు. అండ్ మొత్తం ఈ మూవీ మొత్తం ఏం షూటింగ్ చేస్తలే. కొంతమంది అంటారు హీరో అవుతురా, హీరోని ఎవరు, హీరో ఎవరు, హీరోని ఎవరు అని చెప్తారు. నేను ఫస్ట్ తీసే మూవీ నా దగ్గర బడ్జెట్ ఉంటే నేను తీయగలుగుతా. సెకండ్ వచ్చేసి మనం ఏదైతే చేస్తున్నాం అది మొత్తం గూగుల్ ఏఐ, మొత్తం ఏఐ అయితే చేస్తుంది. గిబ్లీ స్టైల్ వస్తుంది. మనం ఒట్టి స్క్రిప్ట్ రాస్తున్నాం అంతే, స్క్రిప్ట్ రాసిస్తాం అంతే. మొత్తం పని ఏఐది ఉంటుంది. ఒకవేళ ఆ మూవీ పెడితే సక్సెస్ అయితే ఒక ఈవెంట్ చేద్దాం, లాంచ్ చేద్దాం. లాంచ్ చేసినాక కొంచెం అప్పుడాక డొనేషన్ ఏమైనా ఇస్తా అన్నారు. కానీ ముందు మనం ఇది మూవీ అది స్క్రిప్ట్ రాయాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. June 1 నుంచి అయితే స్టార్ట్ చేస్తా అని చెప్పిన. సో ఇప్పుడు దాకా అయితే ఏం చేయలే. ఒకవేళ ఈ మూవీ గ్రాండ్గా సక్సెస్ అయితే, చాలా వ్యూస్ వస్తే, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ నాకు సపోర్ట్ చేస్తే నేను ఒక ఈవెంట్ అయితే చేస్తా. ఈవెంట్లో ఆర్గనైజ్ చేస్తా. ఏంది ఎప్పుడు ఎట్లా స్టార్ట్ అయితే ఏంది షూటింగ్. మన మూవీ పేరు వచ్చేసి ద జనరేషన్ అనమాట. మిషన్ ద జనరేషన్ ఎందుకు పెట్టినా అంటే పుట్టానే పెట్టినేమో అనుకుంటారు, కానీ జనరేషన్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మన లైఫ్లో ఇప్పుడు ఏం నడుస్తుంది. కొంతమంది పేరెంట్స్ ఇంత కష్టపడితే కూడా మనం చదువుకోమంటే కూడా మనం చదువుకుంటలే, ఏమేమో చేస్తున్నాం. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అందరికీ గర్ల్స్ బాయ్స్ అన్నది ఎక్కువ అయిపోయారు. గివుల్ అఫేర్లు నడుస్తున్నాయి కదా, దానిపైన డిపెండ్ చేస్తున్నా. ఒకవేళ ఆ లైఫ్ ఉంటే ఎట్లుంటుంది, ఈ లైఫ్ ఎట్లుంటుంది, అది మూవీ మెయిన్ కాన్సెప్ట్. అది అర్థం కావాలి. డైలీ ఏం నడుస్తుంది మనతోని, ఉట్టిగానే ఇంట్లో కూర్చొని బిర్యానీ తినుకుంటా, స్నాపులు పెట్టుకుంటా, నీలోఫర్ పోకుండా అట్లా చేసి ఎట్లా. నేను పోయినా ఎప్పుడైనా నీలోఫర్, నేను ఎప్పుడు పోలే. నాకు కూడా టైం వస్తుంది, నేను కూడా పోతా అప్పుడు. సో అప్పుడు దాకైతే చూస్తా. అండ్ నేను వీడియో తీస్తలే, చాలా గ్యాప్ ఇచ్చిన. మొన్న ఎప్పుడు ఒక 6 days ఏం అవుతుంది నేను వీడియో తీయక, చాలా గ్యాప్ ఇచ్చిన నేను. సో ఈ వీడియో మీకు మళ్ళీ వీడియోస్ కావాలంటే చాలా టైం పడుతుంది. ఆపేసిన చాలా టైం అయితే పడుతుంది, ఎందుకంటే మనకు టీమ్మేట్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్మేట్స్ ఉంటేనే అంతా చేయొచ్చు, లేకపోతే ఏం లేదు. సో ఒక టీమ్మేట్ ఉన్నాడు, ఆయన ఎట్లా అంటే మొత్తం లేజీ. ఫోన్ చేయాలి, రమ్మని చెప్పాలి, అని చేయాలి. సో ఎవరు లేరు. మొన్న ఛాయ్ కూడా ఆనిపోయినా ఆయనతోనే. ఆయన తీసుకోండు, మొత్తం బగాయించిండు, బండి గిడి చేసిండు. ఆయనకి పిలుదాం అనుకుంటున్నా, ఆయన వస్తే ఏంది ఆయనకి యాక్సిడెంట్ చేసుకుంటా ఏమో చేస్తున్నావు. అరే నిఖిల్ దా, హాయ్ చెప్పురా. థ్యాంక్ యూ. ఇంకా మీ సపోర్ట్ మాకు ఇట్లనే కావాలి. ఇంకా మీ సపోర్ట్ మంచి ఇచ్చింది అనుకో, మేము మంచి మేము కూడా కంటెంట్ చేసుకొని చేస్తాం. అండ్ మనం మూవీ కూడా తీస్తున్నాం అనమాట. అది కూడా చాలా సపోర్ట్. నిఖిల్ అయితే నాకు ఒక 1 week నుంచి అయితే మనం షూట్స్ కోసం పోతున్నాం, చాలా ప్లాన్ చేస్తున్నాం. మాకు టైం దొరకకపోయినా ఎట్లయినా అక్కడ చేసి వీడియో అయితే తీస్తున్నాం. నీ ఇన్స్టాగ్రామ్ ఐడి మా ఫాలో కూడా కొట్టేసేయండి. నిఖిల్ రైడర్ 46 అని అయితే ఒక అకౌంట్ ఉంది, దానికైతే ఫాలో కొట్టండి. అంటే ఆడోళ్ళకి అంటే టిప్ మొదలు, ఆడోళ్ళు అంటే ఏమేమో అనుకుంటారు మీరు. సో మంచి సపోర్ట్ ఇవ్వండి మాకు, ఇంకా ఎంత మంచి
సపోర్ట్ ఉంటే అంత మంచి స్ట్రాంగ్ ఉంటాం. అండ్ ఇలా నిఖిల్కి పిలిచిన రేపటి రోజు వేరే వాళ్ళకి కూడా వెళ్ళవచ్చు. ఎవరికైతే ఇంట్రెస్టింగ్ ఉందో వాళ్ళు రావచ్చు అంతే. చాలా మంది బండి 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 అంటారు. ఇట్లా బండి లేకపోతే రాను, బండి లేకపోతే పోను అంటారు. మెయిన్ చెప్పాలంటే ఏంటంటే నేను ట్యాంక్ బండ్ కూడా నడుచుకుంటూ పోయినా. అండ్ ఈ షూట్కి వచ్చాను అంటే కూడా ఒక్కరోజు అయితే నడుచుకుంటూ వచ్చిన. ప్రతి ఒక్క దగ్గర నడుచుకుంటానే పోయినా నేను. అండ్ నాకు బండి అయితే అవసరం లేదు. నేను బండి కొంటా పోయి నాకే పైసలు వస్తే కొంటా. చాలా మంది అరే బండి లేక మాకు కూడా కాదురా, మాకు కూడా పని కాదురా అంటారు. కానీ ఈ ఈ ఈ లైఫ్లో చాలా హెల్ప్ చేసిరంటే నిఖిలే. ఎందుకంటే ఆయననే వస్తుండే బండికి. పొద్దున తీసుకోపోతుండే, మొన్న కూడా తీసుకోపోయిండు. ఒకసారి వచ్చి ఏంది వీడియో తీయొచ్చు కదా అని చెప్పి చాలా హెల్ప్ చేసిండు బండి కోసం కూడా. అండ్ నేను కూడా బండి అయితే కొంటా, ఎంత వెళ్ళి అయితే అంత వెళ్ళి కొంటా. ఇప్పుడు దాకా నేను పైసలు అన్నీ జమాయించుకుంటా, అన్నీ చేస్తా. ఒక సూపర్ బైకే కొంటాను నేను కూడా. అండ్ మా నిఖిల్ కూడా కొంటాడు కొన్ని రోజులలో. ఆయన కూడా ఐఫోన్ కొనుక్కుంటానంట, బండి వద్దంట. బండి ఉన్నాయి మా దగ్గర మస్తు. యాక్టివ్ అనే ఎక్కువ అయిపోతుంది. ఐఫోన్ ఏది కొంటాను? 14 ప్లస్. 14 అంటే 14 ఏమో, 14 Pro Max అయితే కొంటుండు. 14 Pro Max అయితే కొంటుండు. అప్పుడు ఇదాం. ఇది అయితే మా బండి తాళం యాక్టివా అది. దీనిపైన వచ్చినాం మేము ఇలా యాక్చువల్లీ రీసెంట్ గా షూట్ ఉండే కానీ ఒక యాక్సిడెంట్ వల్ల మేము అందుకే రాలేము. నిన్న యాక్సిడెంట్ అయిన బండి కూడా కొంచెం డ్యామేజ్ అయిపోయింది. అంటే నేను నా దగ్గర రాలేదు. ఏంటంటే కొన్ని పోయారనమాట. నిన్న ఎగ్జామ్ ఉండే కదా, ఎగ్జామ్ పోతుండేనా, ఎగ్జామ్ సిచ్యువేషన్ లా వెళ్తుంటే ఒకసారి స్పీడ్ బ్రేకర్ ఏమొచ్చినో బ్రేక్ కొట్టిరో ఇట్లా యాక్సిడెంట్ అయితే అయింది. కొంచెం మీరు కూడా చూసి నడిపియండి బండి. టైం అవుతుంది అని చెప్పి ఆగమాగం కాకండి. నేను కూడా అంత ఆగమ వస్తలే షూట్కి, మెల్లగా వస్తున్నా, డెస్టినేషన్ చూస్తున్నా, షూట్ చేస్తున్నా అంతే. నాతో నీ కలవాలి, ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తా, సపోర్ట్ చేయాలంటే నేను చేస్తా. నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా నేను చేస్తా. నాకు ఎవరైతే బ్లాగ్ చేస్తారో నాకేం ఫరక్ పడదు. మీరు ఏమైనా మాట్లాడుకోండి నా గురించి. అరే నేను సినిమా తీసా అంటున్నా, అది తీసా అంటున్నా అని చెప్పు కదా, అంతే. ఏం ఫరక్ పడదు. మా నిఖిల్ కూడా ఎన్ని ఫాలోవర్స్ అని 660 ఎంతనో, 660 ఎంతనో. ఇప్పుడు ఇప్పుడు నాకైతే ఎట్లా సపోర్ట్ ఇచ్చిందో జర అంత మావానికి సపోర్ట్ ఇస్తే మంచి ఉంటుంది. జర అంతా రీచ్ పోతుంది అని అట్లా అని అదొక్కటి మీకు రిక్వెస్ట్ ఒక్కటి చేస్తున్నా అంతే. అండ్ మనకి ఫస్ట్ టీమ్మేట్ ఈయననే అనమాట. ఇంకా చాలా మంది రావచ్చు. అండ్ మనకి రీచ్ చేయడానికి కూడా ఆయననే. అంతా వీడియో కెమెరా మొత్తం ఈయననే. మొన్న అయితే నేను ఫోటో స్టాండ్, ఇది ఏమంటారు, స్టాండ్ అయితే నాకు గిఫ్ట్ వచ్చింది. నాకు థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి అందరికంటే. ఎందుకంటే నాకు ఇంత మంచి చేసిరు. నేను సినిమా చేస్తున్నా అంటే కూడా నాకు స్పాన్సర్ చేసిరు జెప్టో పార్ట్నర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోకి చూసే ముందు ఏం చేయాలంటే మీరు ఫాలో నా ఇన్స్టాగ్రామ్ లో కొట్టుకోవాలి, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి. గంట కొట్టాను అప్పుడప్పుడు, జర గంట అంటా కొట్టాలంట. పొద్దున లేసి గంట కొడితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం 30 సబ్స్క్రైబర్స్ అయితే కొట్టేసినాం. రీచ్ అయితే మంచిగానే పోతుంది కానీ జరంతా సబ్స్క్రైబర్స్ అయితే మంచి ఉంటారు అని అట్లా అంతే. సబ్స్క్రైబర్స్ మంచి ఉంటే మనం కూడా మంచి ఉంటాం అంతే. ఇంకా కంటెంట్స్ తీసుకొని రావచ్చు, ఇంకా కొత్త టీమ్మేట్స్ రావచ్చు, కొత్త డాన్సర్స్ రావచ్చు, అన్నీ చేస్తాం గైస్. మీరు ఒక సపోర్ట్ ఇస్తే మాకు అన్నీ అవుతుంది, ఏం కాదు. కానీ రీచ్ మాత్రం మంచిగానే పోతుంది, దానికి ఏం లేదు. కానీ సబ్స్క్రైబర్స్ ఇప్పటి నుంచి అయితే నిఖిల్ మన ఛానల్ అయితే ఉంటాడు. నిఖిల్ ఏమంటున్నా, నిఖిల్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాడు. అండ్ ఇంకా కొంతమంది టీమ్మేట్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి చూసే తీసుకున్నాను. నేను కూడా ఎందుకు చూసినా అంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి, 3rd క్లాస్ కదా, ట్యూషన్ నుంచి ఫ్రెండ్స్ మేము ఒకప్పటి నుంచి. అయితే ప్రతి ఒక్క దానికి సపోర్ట్ చేసిండు. ఎడిటింగ్ కూడా మంచిగా చేపిస్తాడు మావాడు. మంచి ఫోటో షూట్స్ అన్నీ కరెక్ట్ పోజ్ చేసి చేయమంటారు. కెమెరా కూడా ఆయననే సెట్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. అట్లా ఏం లేదు. సో ఇవాళ నుంచి, ఈ డేట్ నుంచి, ఇలా ఎంత 27 సో గైస్ ఇవాళ వచ్చేసి డేట్ వచ్చేసి 27. ఇంకా 4 days అయితే మన సినిమా పని అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎట్లా జరుగుతుంది అని చూపిస్తా. మొత్తం సినిమా నానికైతే ఒక 4 months నేనైతే చెప్పొచ్చు. ఎంత వెళ్ళి అయితే ఎంత వెళ్ళి మన పైన డిపెండ్ ఉంది కదా. మనం ఎంత వెళ్ళి సినిమా అయితే తీస్తాం, ఎంత వెళ్ళి అయితే ఇస్తాం. ఇప్పుడైతే అప్లోడ్ మొత్తం ఎడిటింగ్తో విఎఫ్ఎక్స్ అన్నీ పెడితే ఎంత అవుతుంది అప్పుడు దాకా మీకు డేట్ రివీల్ చేస్తాం. ఆ రివీల్ రోజు కూడా ఎంత ఏం సినిమాకి పోయి థియేటర్ పోయి నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ కాలంలోనే నా వీడియో ఉంటుంది. అందరు తప్పకుండా చూడాలి, ఎందుకంటే అందరికీ అవసరం వచ్చింది ఇది వీడియో. సో అప్పుడు దాకా మనం కలిసనే ఉందాం, చూసుకుందాం. టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్. అండ్ ఈ వీడియో క్లోజ్ చేసే ముందు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి గైస్. గంట కూడా కొట్టేసేయండి.
ఫోన్ చేయాలి, రమ్మని చెప్పాలి, అన్నీ చేయాలి. సో ఎవరు లేరు. మొన్న ఛాయ్ కూడా ఆనిపోయినా ఆయనతోనే. ఆయన తీసుకోండు, మొత్తం బగాయించిండు, బండి గిడి చేసిండు. ఆయనకి పిలుదాం అనుకుంటున్నా, ఆయన వస్తే ఏంది ఆయనకి యాక్సిడెంట్ చేసుకుంటా ఏమో చేస్తున్నావు. అరే నిఖిల్ దా, హాయ్ చెప్పురా వాళ్ళకి. హలో గైస్, థ్యాంక్ యూ. ఇంకా మీ సపోర్ట్ మాకు ఇట్లనే కావాలి. ఇంకా మీరు సపోర్ట్ మంచి ఇచ్చిన అనుకో, మేము మంచి మంచి మీ ముంగట కంటెంట్ చేసుకొని వస్తాం. అయితే చేస్తాం. అండ్ మనం మూవీ కూడా తీస్తున్నాం అనమాట, అది కూడా చాలా సపోర్ట్. నిఖిల్ అయితే నాకు ఒక 1 వీక్ నుంచి అయితే మనం షూట్స్ కోసం పోతున్నాం, చాలా ప్లాన్ చేస్తున్నాం. మాకు టైం దొరకకపోయినా ఎట్లయినా అక్కడ చేసి వీడియో అయితే తీస్తున్నాం. నీ ఇన్స్టాగ్రామ్ ఐడి మా ఫాలో కూడా కొట్టేసేయండి. నిఖిల్ రైడర్ 46. నిఖిల్ రైడర్ 46 అని అయితే ఒక అకౌంట్ ఉంది, దానికైతే ఫాలో కొట్టండి. అంటే ఆడోళ్ళకి అంటే టిప్ మొదలు, ఆడోళ్ళు అంటే ఏమేమో అనుకుంటారు మీరు. సో మంచి సపోర్ట్ ఇవ్వండి మాకు, ఇంకా ఎంత మంచి సపోర్ట్ ఉంటే అంత మంచి స్ట్రాంగ్ ఉంటాం. అండ్ ఇలా నిఖిల్కి పిలిచిన రేపటి రోజు వేరే వాళ్ళకి కూడా వెళ్ళవచ్చు. ఎవరికైతే ఇంట్రెస్టింగ్ ఉందో వాళ్ళు రావచ్చు అంతే. చాలా మంది బండి 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 అంటారు. ఇట్లా బండి లేకపోతే రాను, బండి లేకపోతే పోను అంటారు. మెయిన్ చెప్పాలంటే ఏంటంటే, నేను ట్యాంక్ బండ్ కూడా నడుచుకుంటూ పోయినా. అండ్ ఈ షూట్కి వచ్చాను అంటే కూడా ఒక్కరోజు అయితే నడుచుకుంటూ వచ్చిన, ప్రతి ఒక్క దగ్గర నడుచుకుంటానే పోయినా నేను. అండ్ నాకు బండి అయితే అవసరం లేదు, నేను బండి కొంటా పోయి, నాకే పైసలు వస్తే కొంటా. చాలా మంది అరే బండి లేక మాకు కూడా కాదురా, మాకు కూడా పని కాదురా అంటారు. కానీ ఈ ఈ ఈ లైఫ్లో చాలా హెల్ప్ చేసిరంటే నిఖిలే. ఎందుకంటే ఆయననే వస్తుండే బండికి, పొద్దున తీసుకోపోతుండే, మొన్న కూడా తీసుకోండి ఒకసారి వచ్చి ఏంది వీడియో చేయొచ్చు కదా అని చెప్పి చాలా హెల్ప్ చేసిండు బండి కోసం కూడా. అండ్ నేను కూడా బండి అయితే కొంటా, ఎంత వెళ్ళి అయితే అంత వెళ్ళి కొంటా. ఇప్పుడు దాకా నేను పైసలు అన్నీ జమాయించుకుంటా, అన్నీ చేస్తా. ఒక సూపర్ బైకే కొంటాను నేను కూడా. అండ్ మా నిఖిల్ కూడా కొంటాడు కొన్ని రోజులలో. ఆయన కూడా ఐఫోన్ కొనుక్కుంటానంట, బండి వద్దంట. బండి ఉన్నాయి మా అందర, మస్తు యాక్టివ్ అనే ఎక్కువ అయిపోతుంది. ఐఫోన్ ఏది కొంటాను? 14 అంటే 14 ఏమో, 14 Pro Max అయితే కొంటుండు. 14 Pro Max అయితే కొంటుండు. అప్పుడు ఇదాం. ఇది అయితే మా బండి తాళం యాక్టివా అది. దీనిపైన వచ్చినాం మేము ఇలా యాక్చువల్లీ రీసెంట్ గా షూట్ ఉండే కానీ ఒక యాక్సిడెంట్ వల్ల మేము అందుకే రాలేము. నిన్న యాక్సిడెంట్ అయిన బండి కూడా కొంచెం డ్యామేజ్ అయిపోయింది. అంటే నేను నా దగ్గర రాలేదు, ఏంటంటే కొన్ని పోయారనమాట. నిన్న ఎగ్జామ్ ఉండే కదా, ఎగ్జామ్ పోతుండేనా, ఎగ్జామ్ సిచ్యువేషన్ లా వెళ్తుంటే ఒకసారి స్పీడ్ బ్రేకర్ ఏమొచ్చినో బ్రేక్ కొట్టిరో, ఇట్లా యాక్సిడెంట్ అయితే అయింది. కొంచెం మీరు కూడా చూసి నడిపియండి బండి. టైం అవుతుంది అని చెప్పి ఆగమాగం కాకండి. నేను కూడా అంత ఆగమ వస్తలే షూట్కి, మెల్లగా వస్తున్నా, డెస్టినేషన్ చూస్తున్నా, షూట్ చేస్తున్నా అంతే. నాతో నీ కలవాలి, ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తా, సపోర్ట్ చేయాలంటే నేను చేస్తా. నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా నేను చేస్తా. నాకు ఎవరైతే బ్లాగ్ చేస్తారో నాకేం ఫరక్ పడదు, మీరు ఏమైనా మాట్లాడుకోండి నా గురించి. అరే నేను సినిమా తీసా అంటున్నా, అది తీసా అంటున్నా అని చెప్పు కదా, అంతే, ఏం ఫరక్ పడదు. మా నిఖిల్ కూడా ఎన్ని ఫాలోవర్స్ అని 660 ఎంతనో, 660 ఎంతనో. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నాకైతే ఇట్లా సపోర్ట్ ఇచ్చిందో జర అంత మావానికి సపోర్ట్ ఇస్తే మంచి ఉంటుంది, జర అంతా రీచ్ పోతుంది అని. అట్లా అని అదొక్కటి మీకు రిక్వెస్ట్ ఒక్కటి చేస్తున్నా అంతే. అండ్ మనకి ఫస్ట్ టీమ్నేట్ ఈయననే అనమాట, ఇంకా చాలా మంది రావచ్చు. అండ్ మనకి రీల్స్ చేయడానికి కూడా ఆయననే, ఎంత వీడియో కెమెరా మొత్తం ఈయననే. మొన్న అయితే నేను ఫోటో స్టాండ్, ఇది ఏమంటారు స్టాండ్ అయితే నాకు గిఫ్ట్ వచ్చింది. నాకు థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి అందరికంటే, ఎందుకంటే నాకు ఇంత మంచి చేసిరు. నేను సినిమా చేస్తున్నా అంటే కూడా నాకు స్పాన్సర్ చేసిరు జెప్టో పార్ట్నర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోకి చూసే ముందు ఏం చేయాలంటే, మీరు ఫాలో నా ఇన్స్టాగ్రామ్లో కొట్టుకోవాలి, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి. గంట కొట్టండి అప్పుడప్పుడు, జర గంట అంటా కొట్టాలంట, పొద్దున లేసి పొద్దున గంట కొడితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం 30 సబ్స్క్రైబర్స్ అయితే కొట్టేసినాం. రీచ్ అయితే మంచిగానే పోతుంది కానీ జరంతా సబ్స్క్రైబర్స్ అయితే మంచి ఉంటారు అని అట్లా అంతే. సబ్స్క్రైబర్స్ మంచిగా ఉంటే మనం కూడా మంచి ఉంటాం అంతే. ఇంకా కంటెంట్స్ తీసుకొని రావచ్చు, ఇంకా కొత్త టీమ్మేట్స్ రావచ్చు, కొత్త డాన్సర్స్ రావచ్చు, అన్నీ చేస్తాం గైస్. మీరు ఒక సపోర్ట్ ఇస్తే మాకు అన్నీ అవుతుంది, ఏం కాదు. కానీ రీచ్ మాత్రం మంచిగానే పోతుంది, దానికి ఏం లేదు కానీ అంతే. సబ్స్క్రైబర్స్ ఇప్పటి నుంచి అయితే నిఖిల్ మన ఛానల్ అయితే ఉంటాడు. నిఖిల్ ఏమంటున్నా, నిఖిల్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాడు. అండ్ ఇంకా కొంతమంది టీమ్మేట్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి చూసే తీసుకున్నాను. నేను కూడా ఎందుకు చూసిన అంటే, నాకు చాలా చిన్నప్పటి నుంచి 3rd క్లాస్ కదా, ట్యూషన్ నుంచి ఫ్రెండ్స్ మేము ఒకప్పటి నుంచి అయితే.
ప్రతి ఒక్క దానికి సపోర్ట్ చేసిండు. ఎడిటింగ్ కూడా మంచిగా చేపిస్తాడు మావాడు. మంచి ఫోటో షూట్స్ అన్నీ కరెక్ట్ పోజెస్ ఇవ్వమంటారు. కెమెరా కూడా ఆయననే సెట్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. అట్లా ఏం లేదు. సో ఇవాళ నుంచి ఈ డేట్ నుంచి ఇవాళ ఎంత 27 27. సో గైస్ ఇవాళ వచ్చేసి డేట్ వచ్చేసి 27. ఇంకా 4 days అయితే మన సినిమా పని అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎట్లా జరుగుతుంది అని చూపిస్తా. మొత్తం సినిమా నానికైతే ఒక 4 months నేనైతే చెప్పొచ్చు. ఎంత వెళ్ళి అయితే ఎంత వెళ్ళి మన పైన డిపెండ్ ఉంది కదా. మనం ఎంత వెళ్ళి సినిమా అయితే చూస్తాం, ఎంత వెళ్ళి అయితే ఇస్తాం. ఎప్పుడైతే అప్లోడ్ మొత్తం ఎడిటింగ్తో VFX అన్నీ పెడితే ఎంత అవుతుంది అప్పుడు దాకా మీకు డేట్ రివీల్ చేస్తాం. ఆ రివీల్ రోజు కూడా ఎంత ఏం సినిమాకి పోయి థియేటర్కి పోయి నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ కాలంలోనే నా వీడియో ఉంటుంది. అందరు తప్పకుండా చూడాలి, ఎందుకంటే అందరికీ అవసరం వచ్చింది ఇది వీడియో. సో అప్పుడు దాకా మనం కలిసనే ఉందాం, చూసుకుందాం. టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్. అండ్ ఈ వీడియో క్లోజ్ చేసే ముందు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి గైస్. గంట కూడా కొట్టేసేయండి.